100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఇలా ఎన్ని రోజులు? ఇప్పటికి 80 రోజులు అయిపోయింది. వాటికి కాంగ్రెస్ పార్టీలు వచ్చి 80 రోజులు అయిపోయాయి. 80 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు అంటారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు, నేను తింటే కేసీఆర్ సార్ వాళ్ళని. ఎందుకంటే రేషన్ కార్డు ఇస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇలా కేసీఆర్ సార్. మరి రేషన్ కార్డు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలని లేదా? ఇవ్వలే. 10 లక్షల మంది ఎదురుస్తారు రేషన్ కార్డుల కోసం. రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవ్వకుండా సంక్షేమ పథకాలు అవి కూడా ఇస్తలేరు. ఇవాళ 100 రోజుల లోపల మీ అందరికి, మహిళలందరికీ, ఆడోళ్ళందరికీ 2500 రూపాయలు అకౌంట్ లో వేస్తాన్నారు లేదా? వేసిరా మరొకరికన్నా? సైదాపూర్ వడ్డే వచ్చేవన్నా 2500 రూపాయలు వడ్డాయా? మరి 80 రోజులు అయిపోయా. ఇలా 5 లక్షల రూపాయలు జాగా ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా మీకేమన్నా? 2 లక్షల రుణాఫీ చేస్తున్నారు. చేసిర్రా? 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఇయ్యలే కదా. మరి ఏం ఇవ్వకుండా 80 రోజులే. రేషన్ కార్డు లేవే, ఏం లేవా. ఇప్పుడు ఏమంటారు అంటే గ్యాస్ ఇస్తాన్నారు. 500 రూపాయలకే గ్యాస్ ఇస్తాను. ఇచ్చినా మీకు? ఇక మొదట్లో ఏమన్నారు, అందరికీ గ్యాస్ ఇస్తాడు. ఇస్తానక మళ్ళీ ఏం చేసిర్రు, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే గ్యాస్ ఇస్తాడు. మళ్ళా అది వీకింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే ఆడోళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ రెడీ ఇస్తారట. ఆడోళ్ళ పేరు మీద గ్యాస్ ఇంటికి ఇస్తావు. నువ్వు ఆడోళ్ళకి ఇస్తావా, మొగోళ్ళకి ఇస్తావా? ఎవరికి ఇస్తావా? ఇంటికే ఇస్తారు కదా గ్యాస్. ఎవరికి? ఇంటోళ్ళకు, ఇంట్లో గ్యాస్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఆడోళ్ళ పేరు మీద ఉంటుంది, మొగోళ్ళ పేరు మీద ఉంటుంది. దానిలో సగం మంది మొగోళ్ళ పేరు మీదే ఉండే. నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ ఫ్రీ కనెక్షన్ ఇచ్చినాక ఆడోళ్ళ పేరు మీదే ఇచ్చిండు. అవునా కదా? అంతకుముందు మొగోళ్ళ పేరు మీద గ్యాస్ ఉండే. ఇప్పుడు ఆడోళ్ళ పేరు ఉంటుంది, మొగోళ్ళ పేరు గ్యాస్ ఇవ్వాలి అడిగారు. మళ్ళీ ఇవాళ పేపర్ చూసిన 3500 ఇండ్లు ఇస్తాడు నియోజకవర్గానికి. ఈ ఏ ఇల్లు ఇస్తామంటే దానికి లెక్కలేదు. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అక్కడక్కడ కొన్ని కేంద్రం నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలతో కట్టాడు. ఆ ఇండ్లు ఉంటాయా, కూల్తాయో తెలియదు, ఉంటాయా, పీక్తాయో తెలియదు. ఇప్పుడు ఆ ఇండ్లు ఇస్తావా, ఏ ఇండ్లు ఇస్తావు? ఒక్కొక్క మండలంలో, ఒక్కొక్క నియోజకవర్గంలో వేల మంది ఇండ్లు లేకుండా ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమందికి ఇస్తావా లెక్కలేదు. ఇప్పుడు ఏమంటారంటే ఇక మళ్ళా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వస్తాయి, మళ్ళా 10 రోజులు కూడా ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ రాగానే ఏమంటారు, ఇక ఇయ్యరాదు. ఇక ఇయ్యకుండా ఏం చేస్తారంటే మళ్ళా గిట్ట గ్యాస్ అంటారు, కరెంట్ అంటారు, ఇంకోటి ఒకటో చిన్న చిన్న ఏవో ఒకటి రెండో ఇస్తారు. ఇక ఇచ్చి ఏమంటారు, మేము గిన్నె ఇయ్యలేదా, మళ్ళా ఓటేరి మిగతా ఇస్తామంటారు. అంటారా అన్నారా? ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, సార్ మీరు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేయించుకుంటుంది, 100 రోజులు అయిపోతున్నది, ఎన్నికల కూడా వస్తుంది, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇస్తారా అయ్యారా అని చెప్పి నేను అడుగుతుంటే నన్ను తింటారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ ఇద్దాం అనుకున్నామక్క, కానీ ఎన్నికల కూడా వచ్చేది ఇయ్యలేదంటారు. మళ్ళీ అలాగే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఓట్లు వేసుకుంటారు. కాబట్టి దయచేసి ఆలోచనక ఇలా నరేంద్ర మోడీ పేదోడు, ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి, దేశ ప్రధాని కాబట్టి ఇవాళ మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు బియ్యం వస్తున్నాయా అక్క? బియ్యం వస్తున్నాయా? ఎవరిస్తారు బియ్యం? ఎవరిస్తారు బియ్యం? నరేంద్ర మోడీ ఇస్తుంది కదా. దేశంలో 80 కోట్ల మందికి బియ్యం ఇస్తుంది వీళ్ళు నరేంద్ర మోడీ. ఇంజక్షన్ తీసుకున్నారా? ఇంజక్షన్ వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఎన్నిసార్లు తీసుకున్నారు? 3 సార్లు. ఎక్కడన్నా పైసలు కట్టిరాక? పైసలు అడిగిరా వాళ్ళనా? ఇలా ఒక్క ఇంజక్షన్ ఎంత తెలుసా? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు అంటే ఒక్క ఇంజక్షన్. ఇలా 5,000 రూపాయలు, 10,000 రూపాయలు సైదాపులో గింత మంది కట్టుకుందామా పైసలు? ఇంజక్షన్ తీసుకుందామా? తీసుకోకుండా మనం చూసుకుందాం ఓలుకోలేమి. ఎంతమంది చచ్చిపోయారక్క. ఇలా పేదోళ్ళు సంక్షేమంగా ఉండాలి, పేదోళ్ళు సుఖంగా ఉండాలి, పేదోళ్ళు మంచి ప్రాణాలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మళ్ళీ పేదోళ్ళు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కట్టరని భావించే ఇలా దేశం మొత్తము అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతమంది ప్రభుత్వాలు పట్టించుకోలే, ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే ఇలా అయోధ్యలో గుడి చూసేది. ఇలా ఎప్పుడన్నా అంతకుముందు అనుకుందాం, అరే గుడి అయోధ్యలో రాముడు పుట్టిండట, రాముడు అయోధ్యలో పుట్టిండట అని చెప్పుకుందాం అని చెప్పుకోలేమా? రాముడు ఏడబుట్టిండక్క, ఏడబుట్టిండు చెప్పుకున్నాం అంతే కదా. మీరు ఎప్పుడన్నా మీరు అయోధ్యలో రాముని గుడి కడతాం, ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మేము కళ్ళారా చూస్తామని ఎప్పుడన్నా అనుకున్నారా?